వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్. లైట్ బిల్ వచ్చింది చెత్త. ఇట్లయితే మందన్నల ఆరోగ్యం ఎట్లా? పెయింటింగ్ తో కోట్లు సంపాదించుతా అంటున్న రాజేషు. చాంపండుకిస్తే 25 కోట్లు అన్న వస్తాయి. డిఓ అంటే జిల్లాల తిరిగే ఉండదు. జిల్లాల విద్యా వ్యవస్థ మొత్తం చేతిలో ఉంటది. పెద్ద పెద్దోళ్ళతోని పరిచయాలు, మస్తు రెస్పెక్ట్ ఇస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అంత అలాగుంటది కదా. కానీ ఈడ మాత్రం ఒక డిఓ గారు పెద్ద పోస్ట్లో ఉండి కూడా నీతి తప్పిండట, ఇజ్జత్ తక్కువ పని చేసిండట. అవు గట్ల అంటున్నావు. అసలు ఎవరట్లా అన్నారంటే ఎవరో కాదుల్లా వాళ్ళ ఇంటామే అన్నది. ఇంకా అంటున్నది, పచ్చని పందిరిలా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని అటెంక అడ్డదారులు దొక్కి రెండో కాపురం పెట్టిందని బరాబర్గా భర్తను ప్రశ్నించి ఇజ్జత్ దిశగా జగ్గట్టింది. ఇగో ఈ ఇల్లాలు. ఈ భిక్షపతి నల్లగొండ డిఈఓగా పనిచేస్తున్నాడు. 2010లా మాధవి అనే అక్కతో లగ్గమైందట. ఇగో ఇవన్నీ అప్పటి పెళ్లి ఫోటోలు. మంచిగానే నవ్వుకుంటూనే దిగిండు. గమ్మత్ విషయం ఏందంటే నెల రోజులు మంచిగానే కలిసి ఉన్నారట. మరి ఇంతల్నే భిక్షపతికి నెత్తిలో ఏం పురుగు తిరిగిందో గాని భార్యను వదిలేసి రెండో కుంపటి పెట్టిండట. ఇంకెన్ని రోజులు అవగారింటి కడ ఉంచుతావు, తీసుకపోతలేవేందంటే ఇగ తీసుకపోతా అగ తీసుకపోతా అని మాయమాటలు చెప్పి తప్పించుకుంటుండట. చెప్పక్క ఇప్పుడు పోయి ప్రశ్నిస్తే ఏమంటున్నాడు? ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేకుంటే నేను చంపేస్తా, నిన్ను మనుషులను పెట్టి చంపిస్తా అంటున్నాడండి. నన్ను అన్యాయం పాడుగాను ఇన్నారుల్లా సంపుతా అని బెదిరిస్తుండట. అయినా భిక్షపతి సాబ్ నువ్వు పెద్ద ఆఫీసర్వు, అన్ని తెలిసినోన్వి. విడాకుల కేసు నడుస్తుండగా అట్లెట్ల వేటలతో కాపురం పెట్టిర్రు సార్, మళ్ళా 3 పిల్లలని అంటున్నారు. ఇంకో అసలైన విషయం ఏంటంటే రాజకీయ నాయకుల పేరు చెప్పుకొని చాలా రోజుల నుంచి ఒక్క దగ్గరనే డ్యూటీ చేస్తున్నట. మరి పెద్ద ఆఫీసర్లు దీని మీద ఎసోంటి చర్యలు తీసుకుంటారో గాని శకునం బలికే బల్లి కుడితల వాడు అంటే గిదే పోన్రి. నీతులు చెప్పేటాయనే నీతి తప్పిండు. నకిలీ కోర్టు చూసినాం, నకిలీ పోలీస్ స్టేషన్ చూసినాం, నకిలీ పోలీసులను చూసినాం, నకిలీ ఎంఆర్ఓలను చూసినాం, నకిలీ పొలిటికల్ లీడర్లను చూసినాం, ఆఖరికి నకిలీ ఐపీఎస్ ను కూడా చూసినాం కదా మొన్న. అయితే ఇప్పుడు ఇంకో నకిలీ వ్యక్తి చిన్న సన్న పోస్ట్ను అడ్డం పెట్టుకోలేదులా, ఆ పోస్ట్ మీద చిన్న దందా చేయలేదు. అరే ఎవరు మల్లకులు మోపైనరా? ఇంతకు ఏం జరిగిందంటే వార్తలో చెప్పుకుందాం పాండ్రి. నకిలీ ఆర్టీఓ ఆఫీసర్ అవతారం ఎత్తి నక్క తిన్నట్టే జనాల సొమ్ము తిని ఇప్పుడు అదే జనాలు పట్టిస్తే పోయి పోలీస్ స్టేషన్ లో పడ్డాడిగో ఈ నకిలీగాడు. పేరు ప్రేమేందర్ రెడ్డి, హైదరాబాద్ నాగోళ్ళు ఉంటాడు. ఏ ఉద్యోగం చేసినా 20,000కి ఎక్కువ వస్తలేవు, వచ్చిన పైసలు కూడా రూమ్ రెంట్లకే సరిపోతలేవు. ఇక ఇట్లయితే ఎట్లా? ఇంతకు మించి లాభం ఉండాలి. జనాలు ఎట్లయితే భయపడతారు, ఎమ్మటే పైసలు ఎట్లొస్తాయని బగ్గా ఆలోచన చేసి ఆర్టీఓ ఆఫీసర్ అవతారం ఎత్తిండు. ప్రతిరోజు ఏదో ఒక రోడ్డు మీద కారు ఆపుడట, పైసలు ఇచ్చి పెట్టుకున్న పిఏతోని దందాలు మాట్లాడుడట. ఎవరన్నా పైసలు ఇవ్వంటే బెదిరించి ఫోన్ పే ద్వారా డబ్బులు కొట్టించుకున్నాడట. ఇట్లా దినం 50,000 జేబులు వేసుకొని పోయి అసలైన ఆఫీసర్ల కంటే ఎక్కువ పోజులు కొట్టిండు. మరి ఎంతైనా నకిలీ ఆఫీసర్ కదా. అప్పుడప్పుడు పిఏ రానప్పుడు 2 పనులు ఈడే చేసేసరికి జనాలకు డౌట్ వచ్చి పోలీసులకు చెప్తే వాళ్ళు తెలివిగా పట్టుకున్నారు. చెప్పే అన్న మీ దగ్గర ఎంత వసూలు చేసిండు? ప్రతి ఒక్కరి దగ్గర 5,000, 10,000 రూపాయలు, 7,000 రూపాయలు ఆయన వసూలు చేయడం జరిగింది. సంవత్సరం పైన అయిపోయింది. కనీసం ఎంత లేదంటే 1 కోటి రూపాయల దగ్గర సంపాదించిన మా పేరు మీద. అబ్బర బిడ్డ, అయిన రానుల్లా 1 కోటి రూపాయలు సంపాదించిందట. మరి జనాలకు తెలిసే ఇంతగానం ఆస్తులు ఉంటే లోపల ఇంకెన్ని కూడా పెట్టిండో గాని సంవత్సరంన్నర నుంచి దందాలు చేస్తున్నాడట. మరి అసలు అధికారులకు ఎందుకు డౌట్ రాలేదో ఈయన మీద, పోలీసులకు ఎందుకు ఇన్ఫర్మేషన్ పోలేదో అని డౌట్ వస్తున్నది. ఇగో ఇట్లాంటి వాళ్ళు మోపైనరు చూడండి లోకం మీదేగా. అబ్బో, ఇంగ్లీష్ క్లాస్ చెప్పాలనుకున్న హిందీ టీచరు సంస్కృతంలో ప్రిపేర్ అయి స్పానిష్ లో చెప్పినట్టు ఆ స్టైల్ ఏంది, మోతేవారిది ఎన్నట్లేందేందో మార్కర్ పట్టిండు. అబ్బో, ఈడ్స్కపోయిన ముఖానికి సింగిల్ పీస్ ఒకటి. ఏంది అలా ఈయన ఎల్కేజీ పిల్లలకు యూకేజీ క్లాసులు చెప్తాడా ఏంది? పోడు ముంగటికి పోయిండు. యాపిల్ షేప్ లో రాలేదు పడే. ఓ రాజేశం, ఏంది ఇయాలేమో తెగ బొమ్మలు గీయబడుతుంది. ఏంది కథ?
ఆఫీస్కి వచ్చేది ఉందా లేదా? ఓ షట్, ఆఫీసా? సిల్లీ. ఇప్పటి నుంచి నేను ఆఫీస్కి రావట్లేదు బికాస్ ఐఎమ్ రిచ్. కోడి బొచ్చేం కాదు, రిచ్ అట రిచ్. పోయిన నెల నా కాడ తీసుకున్న 500 రూపాయలు అప్పే చెప్పలే గాని రిచ్ అట రిచ్. హలో మేడం, ఆఫ్టర్ ఆల్ 500 రూపాయల కోసం అట్లా మాట్లాడొద్దు చెప్తున్నా. కావాలంటే 5,000 రూపాయలు ఇస్తా. టేక్ ఏంది? ఏం సరిపోవా? పోనీ ఓ పని చేయి, 50,000 తీసుకో. 500లకు బదులు 50,000 ఇస్తా. అది కూడా సరిపోదంటే చెప్పు. టేక్ 5 lakhs. 5 lakh rupees. 500 రూపాయలు ఇచ్చినందుకు నీకు 5 లక్షలు రిటర్న్ ఇస్తున్నా. టెక్ షట్ యువర్ మౌత్. షెట్టా? వేసుకున్న షెట్టే నీదో కాదో డౌట్. ఇంకో షెట్ అనుకుంటా బిల్డప్ ఒకటి. అయినా 500కు 5 లక్షలు ఇస్తావా? నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? ఇప్పటి వరకు మంచిదానివే, కానీ నా గురించి నిజం తెలిసిన తర్వాత నువ్వు పిచ్చిదానివి. అబ్బో, ఏందో నిజం? ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పు. నీకు ఇష్టమైన పండు ఏంటిది? ఆరెంజ్ పండు. ఎస్, ఆరెంజ్ పండుతోనే మన రేంజ్ మార్చుకుంది. ఎస్, ఎట్లున్నది అని ఆరెంజ్ పండు? అది ఆరెంజా? అయ్యో, తొక్క తీసిన ఆరెంజ్ పండు అనుకోరాదు. నీ తొక్క తీస్తారు గీసోంటి బొమ్మలు వేసినావంటే. అయినా నీకేంది బొమ్మల పిచ్చి పట్టింది సడన్ గా? కోటీశ్వర్ అయిపోదాం. ఏంది ఈ బొమ్మలు గీసా? ఎస్, యాపిల్ పండు గీస్తే ఒక 50 కోట్లు వస్తాయి, ఆరెంజ్ పండు గీస్తే ఒక 50 కోట్లు వస్తాయి, జామ పండు గీస్తే ఒక 25 కోట్లు అన్నీ వస్తాయి. ఏంది కోట్లంటే చలికాలంలో వేసుకునే కోట్లు అనుకుంటున్నావా? ఎట్లా ఇదానా? కోట్ల రూపాయలు. చివుగా సిగ్గుండాలి. పండ్ల బొమ్మలు గీస్తే కోట్ల రూపాయలు వస్తాయి. ఎక్కడన్నా ఎవరు చెప్పుడేంది? ఒకసారి ఒక అట్టిపండుని చూపిస్తా చూడు. At $5,200,000. Jen, the Catalan is yours. Congratulations. చూసినా ఏమున్నది, గోడకు టేప్ తో అతకబెట్టినట్టు ఉన్నది, అంతే కదా? చూస్తే అంతే కదా అనిపిస్తున్నది, కానీ ఇది ఒక ఆర్ట్ వర్క్. డక్ట్ టేప్ తోనే అట్టిపండుని అతికిచ్చిర్రు తెలుసా? అయితే అంటవేంది? అరటిపండు రేట్ ఎంతనో తెలిస్తే హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది తెలుసా? ఇంత అరటిపండు రేట్ ఎంతనో ఎరికేనా? అక్షరాల 52 కోట్ల రూపాయలు. తొక్కది అట్టి తొక్క ముచ్చట్లన్నీ 50 రూపాయలు పెడితే డజన్ అట్టి పండ్లు వస్తాయి. ఆ సౌండ్ది ఇది ఒక ఆర్ట్, దీనికి 52 కోట్ల రూపాయలట. కొంపదీసి అట్టి తొక్క మీద కాలేజ్ జారి పడితే చిన్న మీద చితికిపోయిందా ఏంది నీది? అరే నిజమంటే డక్ట్ టేప్ బనానా. ఇది ఈ బనానా పేరు కమిడియన్. అంటే నువ్వే అన్నట్టు. ఇటాలియన్ ఆర్టిస్టు మౌరిజియో కాటేలాల్ అనేటాయనే ఈ ఆర్ట్ వర్క్ చేసిండు. ఆయన కాటేలాలు, నువ్వో కండేలాలు. న్యూయార్క్ లో ఉన్న సౌతెబిస్ అనే సంస్థ అట్టిపండును వేలమేస్తే క్రిప్టో కరెన్సీ ఫౌండర్ ఉన్నాడు కదా జస్టిన్ సన్ను, ఆయన 52 కోట్లు పెట్టి కొనుక్కున్నాడు దాన్ని. పిచ్చి పలు రకాలంటే ఇనుడే గాని ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. లేకుంటే టేప్ అతికిచ్చిన అట్టిపండును 52 కోట్లు పెట్టుకోనుడేంది? యాక్చువల్ గా దీన్ని ఆర్ట్ వర్క్ అనాలనా వద్దా అనే దాని మీద పెద్ద చర్చనే నడుస్తున్నదట. కాకపోతే సేమ్ ఇట్లాంటిదే డగ్డ్ టేప్ బనానాని 5 ఏళ్ల క్రితం వేలమేస్తే ₹1,00,00,000 అమ్ముడుపోయిందట. ఇప్పుడు ఏకంగా 52 కోట్లకు అమ్ముడుపోయింది. అంటే వాళ్ళు ఒక బనానాను పెట్టి అమ్ముతేనే 52 కోట్లకు పోయిందంటే నేను అన్ని రకాల ఫ్రూట్స్ని అట్లనే ఆర్ట్ వర్క్ చేసి అమ్మిందంటే ఎన్ని కోట్లు రావాలి. కానీ చూసిన రానుల్లా టేప్ అతికిచ్చిన అట్టి పండ్లు కోట్లు సంపాదించి పెడుతుందని అనుకుంటారా ఎవరన్నా? మరిగా దాన్ని కొన్నోళ్ళను తింగరోళ్ళు అనుకోవాలనో, వేలం వేసిన వాళ్ళను తెలివిగల్లోళ్ళు అనుకోవాలనో కానీ మొత్తానికి డక్ట్ బనానా బాగానే సంపాదించింది. మరిగా మీరు కూడా మా రాజేష్ లెక్క ఏదైనా ఆర్ట్ వర్క్ చేసి వేలం వేస్తారో ట్రై చేయండి. కోట్లు రాకున్నా వేలు వచ్చినా అదే 10,000 కదా. ఏమో గుర్రం ఎగరావచ్చు. వార్తలు అయిపోయాక నేను కూడా ఏదన్నా ఫ్రూట్ టేప్ తోటి అతికిస్తా పోయి. అల్లం లేకుండా అల్లం వెల్లుల్లి పేస్టు, పోపు గింజలు లేకుండా పోపు గింజల తయారీ, ఐస్ క్రీమ్ కు వాడే పదార్థాలు లేకుండా ఐస్ క్రీమ్ తయారీ. ఏది ఉనవైనా కల్తీ, ఏది తినబోయినా కల్తీ. బయటికి వెళ్ళి కొని తిందామంటేనే భయం అవుతుంది. ఆర్డర్ పెట్టాలన్నా, దుకాణం పోవాలన్నా అమ్మలక్కలు అన్నలు నెత్తి గోక్కుంటారు కదా. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇటు చూడుండ్రి ఇవి కూడా ఎట్లా వస్తున్నాయో. అయ్యో దేవుడా, చూసినారులా ఎంత పనైందో. మొత్తం చెత్తనే వచ్చిందట. ఏదో చలికాలం కదా, ఒళ్ళంతా చల్లగున్నది. అయినా ఇంకింత బాడీని చల్లగా చేసుకుని బీర్లు లేపుదామని ఆశతో వస్తే వీలే నోట్ల చెత్త కొట్టిరట. మళ్ళోసారి చూపియవే అన్నా.
పాపం అన్న చూడుండ్రి ఎట్లా బాధపడుకుంటా లొల్లికి దిగిండో. మరి ఏం చేస్తాడు, పైసలు గట్టిగోనే, తీరా చూస్తేనేమో చెత్త వచ్చే. అటు పైసలు వాయే, ఇటు బీరు కుత్తి తీరదాయే. చెప్పే, ఒక్క బీర్లనే వచ్చిందా, వేరే బీర్లకి ఇట్లా చెత్త వచ్చిందా? కాటన్ బీర్లు తీసుకుపోయినాం, అందులో 3 ఓపెన్ చేసినాం. డస్ట్ గిట్లు ఉంటే మనం బయటకి వచ్చి ఎగిరి పడ్డది అనుకున్నాం. ఇంకొకటి ఓపెన్ చేయని దాంట్లో చూస్తే ఫంగస్ ఉన్నది. అన్యాయం పాడుగాను చూసినారుల్లా. కాటన్ బీర్లు తీసుకుపోయి కడుపు నిండా తాగుదామని చూస్తే 3 బీర్ల చెత్తనే వచ్చిందట. మరి ఇంత అన్యాయం జరిగేసరికి తాగిన బీర్లు కిక్ ఇచ్చినాయో ఇయ్యలేదో, లేకుంటే వేరే షాప్ లో మళ్ళా బీర్లు కొన్నరో తాగినరో లేదో గాని ఈ నడమ ఇసోంటివి చాలా జరిగేసరికి బీర్లు తాగేటోళ్ళు మస్తు పరిశాన అవుతున్నారు. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాల ముచ్చటగిది. ఇక ఇది ఇటు పక్కన పెడితే, ఇటు హైదరాబాద్ ఒక హోటల్లా టిఫిన్ చేస్తేందుకు పోతే టిఫిన్ తో పాటు చట్నీల బొద్దింకనే ఇచ్చిర్రు. రాత్రి అన్నం తినలేదని 2 ప్లేట్ల టిఫిన్ ఆర్డర్ ఇస్తే గింత కథ చేసిరట. ముందుగాల ఇదే బొద్దింకను చూసి మాడిపోయిన మిరపకాయ అనుకుర్రట. కానీ ఎందుకైనా మంచిదని తీసి పక్కన పెడుతుంటే నోరెల్ల పెడుతున్నాడు. చూడుండ్రి పరిస్థితులు ఎట్లున్నాయో. బీర్లనేమో చెత్త, చట్నీలనేమో బొద్దింకలు. చూడాలే రేపటి నాడు ఇంకేమొస్తాయో ఏందో. బండి ఎక్కినా, కార్ ఎక్కినా, ఇంకేదైనా వెహికల్ ఎక్కినా కొందరు రోడ్ అంతా మా తాత జాగిరు, మాకు ఎవ్వరు అడ్డురారు, వచ్చినా మేము ఆగే ముచ్చట్నే లేదు అన్నట్టే పోతారు. టక్కర్లు చేస్తారు, ప్రాణాల మీదకి తెస్తారు. అట్లని మళ్ళీ టక్కర్ చేసిన వాళ్ళు ఆగి మళ్ళీ నిమ్మలంగా పోతారా అంటే అట్లెందుకు పోతారు, పోరు. ఇక చూడుండ్రి మీరే ఒక కారైన కథలు ఎట్లున్నాయో. అరే రే ఓ అన్న ఆగు ఆగవయ్యా ఆగు, నీకే చెప్పేది, చిన్నగా నడుపు, ముందుగాల కారాపు. ఓ కొడుక అస్సలే ఇంటలేడు, మనుషుల దిక్కు చూస్తలేడు కదా, కిందికెళ్ళి నిప్పులు వస్తున్నాయి, పుసుక్కున మంటలు లేస్తే ఆగం కథ ఉంటది, జర ఆగవే అన్నా. ఇక ఏమనాలనో మీరే అనుండ్రుల్లా. ఎంత బలుపు ఉంటే ఒక స్కూటీని ఢీకొట్టి ఇట్లా పోతాడు చెప్పుండ్రి. అదృష్టం మంచిగుండి దీని మీద కూర్చున్న 2 పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. లక్నో దగ్గర ముచ్చటిది. డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేసిండ్రట. ఇది ఇట్లుంటే మధ్యప్రదేశ్లోనేమో ఒక డాక్టర్ సాబు డ్రైవింగ్ చేసుకుంటా బ్రేక్ నొక్కబోయి ఎక్సిలేటర్ నొక్కేసరికి చూడండి ఎంత కథ అయిందో. ముంగటున్న కార్లు బ్రేకులు వేసిండ్రని ఈ అన్న బ్రేకు కొట్టబోతే పరిశాన్లో ఎక్సలేటర్ దొక్కేసరికి ఘోరం జరిగిపోయింది పాపం. ఈ 2 కార్ల ముచ్చట ఇట్లుంటే ఈ కారు మోతేవారు చూడండి ఎట్లా రైల్వే గేట్ కిందికి పోనిచ్చిండో. ప్రాణం దడదడలాడిందిలే దేవా. మరి రైలు మామూలుగా పోయిందా? ఒక్కటంటే ఒక్క సెకండ్ అయితే కారు పట్టాల మీదకి పోయేది, జరగరాని ఘోరం జరిగిపోయేది. మరి ఎందుకంత ఆత్రంగా డ్రైవింగ్ చేసిండో, అంతగానో ముంచుకపోయే పని ఏమున్నదో ఆయనకే తెలవాలి. కానీ జర నిమ్మలంగా డ్రైవింగ్ చేయుండ్రే అన్నలు. ఇట్లాంటి అన్ని చూస్తుంటే రోడ్డు మీద పోవాలంటేనే భయం పుడుతున్నది పాడై. ఏమైతే అనుకుని అజాగ్రత్తగా ఉంటే మనతో పాటు అవతలోళ్ళకు తిప్పలా ఏమైనా జరిగిందంటే మన ఇంట్లో కూడా బాధపడతారు. ఎందుకు చెప్పుండ్రి? కన్న తల్లికి మించిన దేవత లేదు, కన్న తండ్రికి మించిన దేవుడు లేడు. తల్లిదండ్రులను మంచిగా చూసుకోకుండా మీరు ఎన్ని మొక్కులు మొక్కినా, ఎన్ని పూజలు చేసినా అవన్నీ దండుగా ఆ భగవంతుడు కూడా మెచ్చడు. ఎందుకంటే జన్మనిచ్చిన వాళ్ళే మనకు నిజమైన దేవుళ్ళు. మరి అసోంటి తల్లిదండ్రులను వయసు మీద పడ్డాక మనం కూడా ఎంత బాధ్యతగా చూసుకోవాలి. కానీ అదే గిడో కాడ ఒక కన్న తల్లిని చూసేటందుకు ఎవ్వరు వస్తలేరట. బెడ్ మీద ఉన్న ఎవ్వ కష్టం పగోళ్ళకు కూడా రావద్దుల్లా. ఎందుకంటే అందరున్నా అనాథగా ఇట్లా దౌకాన్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ అవ్వకు ఈ డాక్టర్లే బిడ్డలు, ఈ డాక్టర్లే కొడుకులై అన్ని బాగోగులు చూసుకుంటూ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ అవ్వ పేరు గీకూరి సాయవ్వ. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కొత్తపల్లి ఊరు. 2 కొడుకులు, 1 బిడ్డ కూడా ఉన్నది. అందరు పెద్దోళ్లే, లగ్గాలైనాయి. కొడుకులు ఊర్లున్న ఆస్తులన్నీ అమ్ముకొని కామారెడ్డిలోనే ఉంటున్నారట. 4 రోజుల కింద ఈ అవ్వ కింద పడితే చెయ్యిరిగిందట. కొడుకులు పట్టించుకోకపోతే బిడ్డొచ్చి జిల్లా సర్కార్ దవాఖానకు తీసుకుపోయిందట. మరి తీసుకుపోయిన ఆమె దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించాలి కదా, అటు ముఖాన్నే చూస్తలేదట, కొడుకులు కూడా వస్తలేరట. దవాఖాన నుంచి వీళ్ళు ఫోన్లు చేసినా కూడా ఎవ్వలే తుత్తలేరట. ఇక అన్ని డాక్టర్లే చేస్తున్నారు. కానీ ఈ అవ్వ కడుపున పుట్టినోళ్లను పెద్దోళ్ళని చేసేందుకు ఎంత కష్టపడి ఉంటది. పాలిచ్చి ఆడిచ్చి పాడిచ్చి ఎన్నో కష్టాలను తట్టుకొని పెంచితే పెద్దగైనాక ఇట్లా కానరాకుండా పోతారా? రేపు ఇదే పరిస్థితి వాళ్ళకొస్తే ఏందుల్లా? కన్న తల్లి నీయోలన్న గిట్లా కష్టపెడతారా అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. కాలుష్యాన్ని తక్కువ చేసేందుకు కరెంటుతో నడిచే బండ్లను ఎక్కువ నడపాలని సెంట్రల్ సర్కారు ఎంత ప్రమోషన్ చేస్తుందో చూస్తున్నాం కదా. సబ్సిడీలు కూడా ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఉంటలేవు. పబ్లిక్ కూడా ఈ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతోని చూస్తే ఛార్జింగ్తో నడిచే బండ్లే బెస్ట్ అని అనుకుంటున్నారు. కాకపోతే కొన్ని జాగాల్లో జరిగే వార్తలు చూస్తేనే ఎలక్ట్రికల్ బండ్లు కొనేందుకు జర వెనక ముందాడాల్సి వస్తున్నది. వచ్చి ఏమైందుల్లో బండేమో పాత ఇనుప సామానికి వేద్దామన్న పనికి రాకుండా అయిపోయింది, అట్లెందుకు నల్లగా అయింది అంటే ఇగో ఈ అన్న చెప్తాడేనండి. ఛార్జింగ్ పెట్టినాము, ఇట్లా పక్క పండి పెరర్లకు పోదామని వెళ్ళినాం.
పెళ్లి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయింది. ఇన్నర అనుల ఛార్జింగ్ పెట్టిన వాళ్ళే పేలిందట. జగిత్యాల రూరల్ మండల్ బాలపల్లిలో జరిగింది ఇది. మళ్ళీ ఇదేమన్నా పాత బండి అంటే కాదు, కొని కూడా 40 రోజులే అయిందట. ఇట్లా పేలుతుందని తెలియక బండి డిక్కీలనే వడ్ల పైసలు 1,90,000 ఉంచిందట. ఇంకేవో పేపర్లు కూడా ఉండేనట. పాపం ఇప్పుడు అవన్నీ కాలిపోయినాయి. ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి మంటలు ఆర్పేసిండ్రు. కానీ బండి కాలిపోవడే నష్టం అంటే అందులో పైసలు కాలిపోడు, డబ్బులు నష్టమాయే పాపం. మరి ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని అయితే చెప్పిందట డీలర్. గాని వస్తే బండి డబ్బుల వరకు వస్తాయి కావచ్చు, కానీ వడ్ల డబ్బులు అయితే రావు కదా. ఎటు చేసి పాపం నష్టపోయినట్టే అన్న. ఇగో ఇట్లా ఆడోటి ఈడోటి ఎలక్ట్రిక్ బండ్లు వెళ్తున్నాయి అన్న వార్తలతోటి కొందరు కొందామన్నా కూడా వెనక ముందు ఆడుతున్నారు. మరి తయారు చేసే కంపెనీలు మంచిగా తయారు చేస్తలేవో, ఎందుకు ఇట్లా జరుగుతున్నదో గానీ ఎలక్ట్రికల్ వెహికల్ అనే పేరింటనే చలికాలంలో కూడా చల్ల చెమటలు పుట్టేటట్టు చేస్తున్నది. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.